సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల తండాలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఎంపీ రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెలిమెలలోని సర్వే నంబర్ 434 చుట్టూ అక్రమంగా నిర్మించిన గోడలను 24 గంటల్లోపు కూల్చివేయాలని డిమాండ్ చేశారు రఘునందన్. ఈ నెల 9న లేని గోడలు 17న ఎలా వస్తాయని మండిపడ్డారు. కలెక్టర్ వచ్చి పరిశీలించే వరకు పోరాటం ఆగదన్నారు ఎంపీ. అంతకుముందు ఎంపీ ఆర్ కృష్ణయ్య ధర్నా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ వచ్చి సమస్యను పరిశీలించే వరకు పోరాటం ఆగదన్నారు నేతలు. నల్గొండ జిల్లాలోని నెల్లిక లిఫ్ట్ పనులు కొనసాగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ నాటికి తొలి దశ పూర్తి చేసి 7,600 ఎకరాలకు నీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు పనుల పురోగతి మీద తాజాగా హైదరాబాద్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీలైనంత త్వరగా తొలి దశ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్ ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ భూములకు నీళ్లు రావడం లేదు. ప్రతి ప్రభుత్వం నెల్లికల్లును పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నా పనులు ముందుకు సాగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత పనులు వేగవంతం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పనులు ఆగిపోయాయి. తాజాగా హైదరాబాద్ ఎర్రమంజిల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు మీద ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు త్వరగా లిఫ్ట్ పనులు పూర్తి చేయాలని కోరారు. అటు ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ నెల్లికల్లు ఎత్తిపోతల పథకం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందించేలా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, హోంమంత్రి జానారెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వైఎస్ మరణంతో ఈ ప్రాజెక్టు మూలన పడింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోదాడలో జరిగిన బహిరంగ సభలో నెల్లికల్ ప్రాజెక్టుని ప్రకటించారు. కానీ పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ వేసుకుని కూర్చుని ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. 2021లో సీఎం కేసీఆర్ నెల్లికల్ లిఫ్ట్ కి శంకుస్థాపన చేశారు. 72 కోట్ల వ్యయంతో 4,175 ఎకరాలకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళికలు చేశారు. నెల్లికల్ లిఫ్ట్ శంకుస్థాపన అనంతరం లిఫ్ట్ సామర్థ్యం, నిర్మాణ వ్యయం పెంచితే కృష్ణపట్టె ప్రాంతంతో పాటు తిరుమలగిరి, సాగర్ మండలమంతా సాగవుతుందని నాటి ఎమ్మెల్యే నోముల భగత్, ఇంజనీర్ల బృందం సీఎం కేసీఆర్ కి వివరించారు. లిఫ్ట్ నిర్మాణ సామర్థ్యం, సాగు విస్తీర్ణం పెంచి తిరిగి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణ వ్యయాన్ని 692 కోట్లకు పెంచారు. సుమారు 30,000 ఎకరాలకు నీళ్లు అందించేలా ప్రతిపాదనలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నెల్లికల్ పనులు చకచకా కొనసాగాయి. ఇక కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాలేదు. నెల్లికల్లు పనులు కాస్త ఆలస్యమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి నెల్లికల్ లిఫ్ట్ పై పలుమార్లు రివ్యూ సమావేశాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెల్లికల్ లిఫ్ట్ పనులు పూర్తి చేసి మొదటి దఫాలో భాగంగా ఖరీఫ్ వరకు సుమారు 7,600 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా ఈ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నామని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ కల నెరవేరడం లేదంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కృష్ణపట్టె ప్రాంతానికి నీళ్లు అందించాలని కోరుతున్నారు రైతులు. సుమారు మాకు ఆ గతంలో ఎస్టిమేషన్ మొత్తం 24,000 ఎకరాలు అన్నారు ఈ ఆయకట్టుకు. ఈ మొదటి ఫేస్ నీళ్ళు ఇడిచిపెడితే 7,500 ఎకరాలకు వస్తాయని అంటారు. ఖచ్చితంగా ఈ మొదటి ఫేసు లిఫ్ట్ కెనాల్ రిలీజ్ చేస్తే 7,500 ఎకరాలకు పారుతుంది. ఇక్కడ ఉన్న టోటల్ 60-70% అంతా ట్రైబల్స్ అంటే గిరిజన రైతులు ఎక్కువ ఉంటారు. వాళ్ళను మనం ఆదుకున్నట్టు ఉంటుంది. ఎలక్షన్లో ఇచ్చిన మాట కూడా నిలుపుకున్నట్టు ఉంటుంది. ఎలికల్ బోర్లు లిఫ్ట్ వస్తే వరి సగం పండుద్ది, పత్తి సగం పండుద్ది, మిర్చి సగం పండుద్ది, ప్రతి ఒక్క ధాన్యాలు పండుతాయి. దీంట్లో మేము సంతోషం పడి అందరితో పాటు మా కాళ్ళ మీద మేము నిలబడి మేము బతకగలుగుతామని ఆశ పుడుతుంది. ఇదే నీలికల్ ఉమ్మడి గ్రామ పంచాయతీకి ఇది తొందరగా ఇచ్చేస్తే మేము కూడా మాకు దేవుడు అనుకుని మేము సంతోషిస్తాం. గతంలో చూసుకున్నట్టే నెల్లికల్ లిఫ్ట్ ఒక దశాబ్ద కాలంగా ఎన్నికల స్టంట్గా ఉపయోగించుకున్నారు పార్టీలు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కూడా అనేక సార్లు పైపులు ఆడ పెట్టడం, పెద్ద పెద్ద లారీలలో పైపులు తీసుకురావడం, ఆడ పెట్టడం, ఎలక్షన్ ముందర ఓట్ల కోసం వాళ్ళ ఓట్లు వేయించుకోవడం, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోవడం, ఇట్లాంటి మాత్రమే చూసాము. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూస్తే నిన్న జరిగిన సమీక్ష సమావేశం కనుక గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మన ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు, మాజీ మంత్రి పెద్దలు జానారెడ్డి గారు తీసుకున్న శ్రద్ధను చాలా ఈ గిరిజన ప్రాంత రైతులు వాళ్లకు రుణపడి ఉంటారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ లిఫ్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో పనులు మరింత వేగం కానున్నాయి. చేవెళ్లలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సభలో కేటీఆర్ కు అనుకోని షాక్ తగిలింది. నీకు రుణమాఫీ అయిందా అని ఓ వృద్ధురాలని కేటీఆర్ ప్రశ్నించగా నాకు రుణమాఫీ అయిందని కుండబద్దలు కొట్టింది. అబద్ధం ఎందుకు, 25,000 రుణమాఫీ అయింది, మళ్లీ బ్యాంకెళ్లి క్రాఫ్ లోన్ తెచ్చుకున్నానని చెప్పింది. గతంలో మా ఊరికి బస్సు రాకపోయేదని ఇప్పుడు వస్తుందని కేటీఆర్ కు మొహం మీదే చెప్పేసింది. తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాట్లాడంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, మేము ముసలాళ్ళము, ఏమన్నా కింద వేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అయినా వస్తుంది. నింగరకడము మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాట్లాడంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, మేము ముసలాళ్ళము, ఏమన్నా కింద వేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అయినా వస్తుంది. నింగరకడము మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాట్లాడంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, మేము ముసలాళ్ళము, ఏమన్నా కింద వేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అయినా వస్తుంది. నింగరకడము మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాట్లాడంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, మేము ముసలాళ్ళము, ఏమన్నా కింద వేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అయినా వస్తుంది. నింగరకడము మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత ట్రాఫిక్ విధుల్లోకి మహిళా పోలీసులు వచ్చారు. ఇటీవల కొత్తగా రిక్రూట్ అయిన వారిలో 5గురిని ట్రాఫిక్ విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో బీటెక్, ఎంఎస్సీ కోర్సులు పూర్తి చేసిన వారున్నారు. సర్కారీ కొలువు కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారిప్పుడు ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహిస్తూ జనానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు 2,000 మంది పోలీస్ అధికారులు సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా అందులో కొత్తగా 27 మంది మహిళలు కానిస్టేబుల్స్ గా రిక్రూట్ అయ్యారు. వీరిలో 5 ట్రాఫిక్ విధుల్లో చేరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు 25 ఏళ్ల క్రితం మహిళలు ట్రాఫిక్ పోలీసులుగా విధులు నిర్వహించేవారు. తర్వాత వారు ఇతర విభాగాల్లో చేరడంతో పురుషులే ఇంతకాలంగా ట్రాఫిక్ డ్యూటీలు చేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ ట్రాఫిక్ లో మొత్తం 57 మంది పురుషులు ఉంటే ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ తో పాటు కొత్తగా వచ్చిన 5గురితో కలిపి 66 మంది విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ డ్యూటీలు కేటాయించారు. రద్దీగా ఉండే కరీంనగర్లోని మెయిన్ జంక్షన్లలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ కానిస్టేబుల్స్. దాదాపు నెల రోజుల క్రితమే వారు విధుల్లో చేరగా కొత్త డ్యూటీ తమకు ఎంతో సంతృప్తిగా ఉందంటున్నారు. మా నాన్న ఆశయం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిల్ని బాగా చదివించాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడేవారు. అలాగే మమ్మల్ని కష్టపడి చదివించారు. ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించింది సార్ ట్రాఫిక్ అనేసరికి, ఎందుకంటే ఇప్పుడు రోడ్లపై నిల్చోవాలి అమ్మాయిలు అన్నట్టు అనిపించింది. బట్ అమ్మాయిలు కూడా ఈ వర్క్ చేయగలరు అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రజలతో మమేకమై ఒక జాబ్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే స్టేషన్లో ఉంటే అక్కడి వరకే పరిమితమై ఉంటాము. సమాజంలో ఎలా ఉంటుందని తెలుసుకోలేకపోవచ్చు మేము అందులో ఉంటే. బట్ ట్రాఫిక్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తూ ట్రాఫిక్ విధులను వీరు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పోలీసు ఉద్యోగం అంటే మహిళలకు కత్తి మీద సాము లాంటిది. ముఖ్యంగా ట్రాఫిక్ డ్యూటీ అంటే గంటల కొద్దీ నిల్చొని విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందులోనూ సాధారణ పోలీసులతో పోలిస్తే ట్రాఫిక్ సిబ్బంది విధులు కొంచెం కఠినంగా ఉంటాయి. నెల రోజుల నుంచి కరీంనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నామని, 6 గంటల విధులతో మొదట్లో కొంత కష్టంగా అనిపించినా అలవాటైపోయిందని చెప్తున్నారు కానిస్టేబుల్స్. తల్లిదండ్రులు తమను ఎంతో కష్టపడి చదివించారని, వారి కష్టానికి ఫలితం వచ్చేలా ఉద్యోగాలు సాధించామన్నారు. వీరిలో వివాహమైన ఓ మహిళ తన భర్త ప్రోత్సాహంతో ఈ జాబ్లోకి వచ్చానని, ఇంటి బాధ్యతలను భర్త పంచుకుంటుండటంతో తాను ఈ డ్యూటీని సమర్థవంతంగా చేయగలుగుతున్నానని చెప్పింది. నాన్న ఎట్లయినా డిగ్రీ చేసిన తర్వాత నా పిల్లల్ని ఎందుకు నేను చాలా తక్కువ చదువు చదివించి అట్లా అని చెప్పేసి అట్లా ఏం చూడలేదు. ఎంత ఖర్చు అయినా పెట్టేసి మమ్మల్ని చదివించిండు. ఈ జాబ్ రావడానికి ఫస్ట్ మా హస్బెండ్ బాగా కృషి చేశారు, నాకు హెల్ప్ చేశారు. మొదట్లో అయితే ట్రాఫిక్లో అమ్మాయిలు ఏంటి రోడ్లపైన నిల్చొని చేయడం ఏంటి అనుకున్నాం, కానీ మేల్తో సహా వాళ్ళతో సమానంగా మేము నిల్చొని చేయడం చాలా గర్వంగా ఉంది. మేము అక్కడ నిల్చోవడం వల్ల చాలా మట్టుకు యాక్సిడెంట్స్ అవి తగ్గిపోతున్నాయి. వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ వాళ్ళు మొబైల్ డ్రైవింగ్ వాళ్ళు మమ్మల్ని చూసేసరికి వాళ్ళు అవి కంట్రోల్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. నగరంలో చాలా కాలం పాటు సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ జంక్షన్లను ఏర్పాటు చేశారు. స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు కరీంనగర్ బస్టాండ్, తెలంగాణ చౌక్, కమాన్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, నాకా చౌరస్తా ప్రాంతాల్లో వాహనాలన్నీ స్లోగా వెళ్లేలా భారీ జంక్షన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్ లేకుండానే వాహనదారులు మెల్లిగా వెళ్లేవారు. అయితే గడిచిన 10 ఏళ్లలో జిల్లా కేంద్రంలో వాహనాల సంఖ్య, కార్లు, బైకులు, ఇతర వ్యక్తిగత వాహనాలు, ఆటోలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల పాతకాలం నాటి సిగ్నల్ ఫ్రీ జంక్షన్ల వద్ద తరచూ వాహనాలు జామ్ అవుతున్నాయి. దీంతో మళ్లీ కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ తీసుకొచ్చారు. రద్దీని కంట్రోల్ చేయాలంటే సిగ్నల్స్ దగ్గర పోలీసులు కాపలా తప్పనిసరి అయింది. ఇప్పుడు వచ్చిన 5 మహిళా కానిస్టేబుల్స్ ప్రధాన జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఎక్కువగా బస్టాండ్, ప్రతిమా మల్టీప్లెక్స్, కోర్టు చౌరస్తా, తెలంగాణ చౌక్ ఏరియాలో వీరు విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నేటివ్ ప్లేస్లో డ్యూటీ చేయాలి అని ఒక దాంతో ఇక్కడే తీసుకున్నాను, ట్రాఫిక్లో తీసుకున్నాను. ట్రాఫిక్లో మొదట్లో కొంచెం కష్టం అనిపించినా కానీ సార్ వాళ్ళ మోటివేషన్, లేకపోతే వీక్లీ సాటర్డే ఉంటుంది సార్, పరేడ్ ఉంటుంది, అందులో చెప్తారు సార్ అంటే ఏ జంక్షన్లో ఎట్లా ట్రాఫిక్ హ్యాండిల్ చేయాలి అని చెప్తారు సార్. దాన్ని బట్టి మేము నేర్చుకుంటాం. కరీంనగర్ ట్రాఫిక్ లో నారీ శక్తి రంగ ప్రవేశంతో ఇంతకాలం గంటల కొద్దీ విధులు నిర్వహించిన పురుష పోలీసులకు కూడా కొద్దిగా రిలీఫ్ దొరికినట్లయింది. వాహనాలను కంట్రోల్ చేస్తూ ఇటు డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్తున్నారు న్యూలీ అపాయింటెడ్ ట్రాఫిక్ విమెన్ పోలీస్. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో కల్లులో కట్లపాము వచ్చింది. డ్రమ్ముల్లో నింపిపెట్టిన కల్తీ కల్లులోకి పాము పిల్ల చేరింది. యథావిధిగా కల్లుని సీసాల్లో నింపి గ్రామంలోని దుకాణాలకు సరఫరా చేస్తారు. నిన్న రాత్రి కల్లు తాగుతుండగా ఒక్కసారిగా పాము నోటిలోకి రావడంతో కంగుతిన్నాడు కల్లు ప్రియుడు. ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా అవక్కయ్యారు. ఇదేంటని యజమానిని ప్రశ్నించగా నేరచూపులు చూశాడు. కోపంతో రగిలిపోయిన గ్రామస్తులంతా దుకాణాన్ని, కల్లు సీసాలను ధ్వంసం చేశారు. విషయాన్ని ఎక్సైజ్ పోలీసులకు తెలిపి వారు స్పందించలేదు. దీంతో స్థానికంగా యువకులు ఆందోళన చేపట్టారు. కల్తీ కల్లును అరికట్టాలని డిమాండ్ చేశారు. పాము పడితే ఇప్పటి వరకు కూడా దాని మీద చర్యలేదు. మరి దానికి ఏంది అన్నట్లు ప్రత్యాయం ఏంది అంటే మీరు మనుషులు చస్తే కూడా చూసుకుంటూనే ఉంటారా మీరు? ఎస్ఐ గారు, డిఎస్పి మేము కోరేది ఒకటే, ఎక్కడ కూడా చెట్లు లేవు,
కానీ మత్తు పదార్థం కలిపి దాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దాని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్టుకు రాజీనామా చేశారు డాక్టర్ మురళి. అతని రిజిగ్నేషన్ను ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. ఇది జరిగి 2 నెలలు కావస్తుంది. అతని స్థానంలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ కుమార్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా కొనసాగుతున్నారు. అయితే అతనికి ప్రభుత్వం ఎలాంటి రైట్స్ ఇవ్వకపోవడంతో పరిపాలన గాడి తప్పింది. అత్యవసర మెడిసిన్స్ కొనలేని పరిస్థితి ఏర్పడింది. సెక్యూరిటీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. పర్యవేక్షించేవారు లేక అడ్మినిస్ట్రేషన్ పడకేసింది. వరంగల్ ఎంజీఎం దవాఖానాకు చికిత్స కోసం ఉత్తర తెలంగాణ జిల్లాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రోగులు వస్తుంటారు. రోజుకు 2000 నుంచి 3000 మంది వైద్యం కోసం వచ్చిపోతుంటారు. ప్రమాదాలకు గురైన వారితో పాటు అనారోగ్యానికి గురైన వారు ఈ దవాఖానాలో అడ్మిట్ అవుతూ ఉంటారు. వీరి సేవల కోసం పర్మనెంట్ గా ఉద్యోగం చేస్తున్న వారితో పాటు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు కూడా ఉన్నారు. 2 నెలల క్రితం సూపరింటెండెంట్ పోస్టుకు రిజైన్ చేసిన డాక్టర్ మురళి స్థానంలో ఇంకెవరికీ అపాయింట్ చేయలేదు. డిప్యూటీ సూపరింటెండెంట్ గా డాక్టర్ కిషోర్ నియమించినా అతనికి ఎలాంటి రైట్స్ ఇవ్వలేదు. దాంతో ఆసుపత్రి పరిపాలన స్తంభించిపోయింది. పేషెంట్లకు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కొనాలన్నా, కార్మికులకు సాలరీస్ పే చేయాలన్నా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అధికారాలు ఇవ్వకపోవడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కు వేతన దస్త్రాలపై సంతకాలు చేసే అథారిటీ లేకపోయేసరికి 2 నెలలుగా జీతాలు రావడం లేదని సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ తో పాటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాపోతున్నారు. మాకు సకాలంలో జీతాలు అందించి మమ్మల్ని ఆదుకోవాలని మాకు ప్రాబ్లం ఉన్నది సార్. బాగా పండుగలకు కానీ ప్రతి ఒక్క పండుగకు కానీ జీతాలు లేక ఏం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ మాకు మీరు దయతలిసి మాకు సకాలంలో జీతాలు అందియగలని మా యొక్క విన్నపం ఇన్వాల్వ్ కావాలన్నారు. కలెక్టర్ ఆఫీసర్ ఇన్వాల్వ్ కాలేదన్నారు. ఇక్కడ 7 సార్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పని అన్నారు సార్. ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది. నెలకు మాకు పాల బిల్లు ఆగుతలేదు, కరెంటు బిల్లు, ఇల్లు కిరాయిలు. అందరూ చాలా మంది భర్త లేని వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మాకైతే 6 నెలలకని జీతాలు. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకున్నా ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు ఆర్ఎంఓ డాక్టర్ మురళి. పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అయితే మేమున్న ఓపీలు కానీ, డక్స్ కానీ, సాలీస్ కానీ ఇక్కడ ఆగలేదు. సాధ్యమైన మట్టుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము. ఒకవేళ ఫుల్ ఛార్జ్తోని కిషోర్ సార్కి ఒకవేళ ఇచ్చినట్టే ఇలాంటి ప్రాబ్లం కూడా రాకుండా మేము వెంటనే. ఇప్పుడు వేతనాలు అనేది అందరికి వస్తున్నాయి, కొన్నిటికి మాత్రము అది ఫుల్ అడ్సెస్ ఛార్జ్ ఉన్నప్పుడే చేసే విధంగా ఉన్నది. కాబట్టి మాకు వెంటనే ఇస్తే ఇలాంటి సమస్య కూడా వెంటనే పరిపాలన పరంగా అయితే ఇప్పటి వరకు అయితే ఉన్న రిమైనింగ్ అందరం ఉన్నాం. కాబట్టి డ్రాయింగ్, డిస్పర్సింగ్ తప్ప రిమైనింగ్ పరిపాలన పరంగా ఉన్న కిషోర్ సార్ అన్ని చేస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే ఎంజీఎం ఆసుపత్రిపై దృష్టి సారించి పూర్తిస్థాయి సూపరింటెండెంట్ ను నియమించి రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగేటట్టు చూడమంటున్నారు జనం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. శివస్వాముల ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయంలోని అభిషేక మండపంలో శివ గురుస్వాములు దాదాపు 300 మందికి అర్చకులు శివుడి మాలధారణ వేశారు. గోధుమ రంగు వర్ణం వస్త్రాలు ధరించి నుదుటన విభూతి, కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల వేశారు. దీక్ష స్వీకరించిన తర్వాత శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్లను దర్శించుకుని సేవలో తరించారు స్వాములు. ప్రతి ఏటా మహాశివరాత్రి ముందు శివుడి మాలధారణ చేసి మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు. దక్షిణ కాశీగా పేరున్న వేములవాడలో దాదాపు 25-30 సంవత్సరాలుగా శివదీక్షను స్వాములవారు స్వీకరిస్తారు. మొదట్లో అనాదిగా ఒక 5-10 మంది ఉండి ఈ మధ్య కాలానుగుణంగా దాదాపు 30 సంవత్సరాలు దాదాపు ఒక 1000 మంది 2000 వరకు కూడా శివదీక్షను మా వేములవాడ ఈ మండలం కాకుండా చుట్టుపక్కల దాదాపుగా ఉమ్మడి జిల్లాలలో కూడా వాళ్ళు శివదీక్ష స్వీకరిస్తున్నారు. అయితే ఈ రోజు మండల శివదీక్ష స్వీకరించారు. దీని శివరాత్రి వరకు మండల 41 రోజు దీక్షను స్వీకరించి ఆ రోజు రాత్రి లింగోద్భవ కాలంలో దీన్ని విరమిస్తారు. తర్వాత ఈ శివదీక్ష చేసేవాళ్ళు గంధపు రంగు వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత కాళ్లకు పాదరక్షణ లేకుండా ఉండాలి. ఎదుటి మనిషిని పేరు పెట్టి పిలకుండా నమశివాయ మాత్రమే అనాలి. మన ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషికి నమశివాయ నమస్కారం పెట్టాలి. మన ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి. వేరే శివదీక్ష ఇప్పుడు దాదాపు శివరాత్రి వరకు 3 నుంచి 4 వేల మంది ఉమ్మడి జిల్లాల నుంచి కూడా వస్తుర్రు. మరి ఇక్కడ దేవస్థానం వారు కూడా మంచి ఏర్పాట్లు శివరాత్రి రోజు
దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దాదాపు 15 ఏళ్ల క్రితం శివస్వాములకు అన్నదాన నియమావళి గురించి ఒక అన్నదాన భవనం నిర్మించుకొని 31 మందిని ట్రస్ట్గా ఏర్పడి అట్టి అన్నదాన భవనాన్ని భగవంతరావు నగర్ తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్ గనిలో నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా అక్కడ రోజు స్వాములకు కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వాములందరూ కూడా దీక్ష నియమావళి పాటిస్తూ ఇట్టి దీక్షలో నియమావళితోటి ప్రతి క్షణం అనుక్షణం కూడా ఈ 41 రోజులు మండల దీక్ష తీసుకోవడం. ఎందుకంటే ఇతర రోజులలో మనం స్మరించకుండా ఈ 41 రోజులు. వరంగల్ జిల్లా అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు గంధం ఉత్సవం నిర్వహించారు ముజావర్లో. వేడుకల్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు అన్నారంకు తరలివచ్చారు. గంధం ఉత్సవం సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ఉర్సు ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వక్ఫ్ బోర్డు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా దగ్గర ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధం సమర్పించారు ముజావర్లో. షరీఫ్ దర్గా హజరత్ సయ్యద్ యాకూబ్ షావలి దగ్గర దీపారాధన, అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉర్సు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు దర్గా నిర్వాహకులు. ఈ దర్గాకు కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జనం సందర్శిస్తుంటారు. కందూర్లు చేసి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మహిళల సాధికారతే లక్ష్యంగా మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మెదక్ జిల్లాలో 100 కోట్ల రుణాలు ఇప్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ. మెదక్ జిల్లాలోని 20 మండలాల్లో 521 గ్రామ మహిళా సమైక్య సంఘాలు, 33,640 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 136,547 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండలానికి ఒక మదర్ యూనిట్ ను ఏర్పాటు చేసి వాటిలో ఒక రోజు వయసున్న నాటుకోళ్ల పిల్లలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. యూనిట్ ను ఏర్పాటు చేసుకోవడానికి మహిళా సంఘాల సభ్యులకు రుణాలను అందిస్తున్నారు DRDA అధికారులు. మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలకు మదర్ యూనిట్ లో ఒకరోజు వయసు ఉన్న నాటుకోడి పిల్లలను 45 రోజుల పాటు పెంచేందుకు ఒక నాటుకోడి పిల్లను 110 రూపాయలకు అందిస్తారు. అలా సామర్థ్యాన్ని బట్టి 10 నుంచి 100 వరకు నాటుకోడి పిల్లలను అందిస్తారు. నాటుకోడి పిల్లలను తీసుకున్న మహిళలు వాటిని పెంచి వాటి నుంచి వచ్చే కోడిగుడ్ల ద్వారా గాని లేక నాటుకోళ్లను అమ్మడం ద్వారా గాని మంచి లాభాలు గడిస్తారని చెబుతున్నారు DRDA సిబ్బంది. మహిళా సంఘాల సభ్యురాళ్లు వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలా ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా పౌల్ట్రీ ఫామ్లు, నాటుకోళ్ల పెంపకం, క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ మార్కెట్లు, మీ సేవా కేంద్రాలు తదితర 20 రకాల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. మహిళలు తమకు నచ్చిన యూనిట్లను ఎంచుకోవచ్చు. వీటితో మహిళా సంఘాల సభ్యులు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు ఇందిరా క్రాంతి సిబ్బంది. మీ గ్రామీణ సంఘంలో మదర్ యూనిట్ పెట్టుకోవాలి అని అంటే మా గ్రామీణ సంఘంలో అమౌంట్ లేదని చెప్పడం జరిగింది. దానికి గాను మండల సమైక్య నుంచి శ్రీనిధి ద్వారా 3 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. 1 వీక్ లోపల వాళ్ళు షెడ్ వేసారు. కొత్తగా షెడ్ వేసుకున్న తర్వాత ఓ 2-3 డేస్కి సంబంధించిన చిక్స్ ఇవ్వడం జరిగింది. కోడిపిల్ల చిక్స్ ఇచ్చిన తర్వాత ఒక 45 డేస్ వరకు ఏం చేసిన వాళ్ళని ఈ ఇక్కడ మదర్ యూనిట్ కింద పెంచిన తర్వాత ఒక 2 డేస్ లోపలనే సంబంధించిన కోళ్ళని అంటే బ్యాక్వర్డ్ పవర్టీ కింద పెరటి కోళ్ళ కింద 14 గ్రామీణ సంఘాలకి ఈ యొక్క పెరటి కోళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. మహిళా శక్తి సాధికారతకు
ముందుకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున అందులోనూ భాగంగా నాటుకోళ్ల పెంపకానికి ముందుగా వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు నాటుకోళ్ళు ఒక గ్రామంలో తీసుకురావడం వల్ల ఈ రోజు వరకు కూడా ఒక్కొక్క సభ్యురాలు మాకు 50 నుండి 100 కోళ్లు కావాలనేసి ముందుకు రావడం జరుగుతుంది. అంటే నాటుకోళ్లకు సంబంధించి మహిళా సాధికారతలో భాగంగా ఒక బ్యాచ్కి సంబంధించి 10,000 నుంచి మొదలుకుంటే ఒక 45 రోజులలో ఒక 30 నుండి 40,000 ఆదాయం సంపాదిస్తుంది. అంటే ఒక మహిళ కోటీశ్వరాలు కావడానికి ఇదే ముందుగా సూచన అనేసి తెలియజేస్తున్నాను. పెరటి కోళ్ల పెంపకంకి సంబంధించి ఆదాయం బాగుందని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. కోళ్లను పెంచడం ద్వారా మహిళలకు కోడిగుడ్లు, నాటుకోడి మాంసం, పౌష్టికాహారం అందుతుందని చెబుతున్నారు అధికారులు. మదర్ యూనిట్ వల్ల లాభాలు కలుగుతున్నందువల్ల నేను 3వ బ్యాచ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవి 22 వారాల తర్వాత గుడ్లు పెట్టడం జరుగుతుంది. 100 నుంచి 150 వరకు ఒక కోడి గుడ్లు పెట్టడం జరుగుతుంది. 22 వారాలు తర్వాత గుడ్లను అమ్మడం వల్ల వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి. మహిళలకు ఇంత సహకారం అందిస్తున్న ఈ ప్రభుత్వానికి థ్యాంక్ యూ. సంకాపూర్ గ్రామంలో మదర్ బడ్ అనే ఒక స్కీమ్ మొదలుపెట్టిరు సంకాపూర్లో. మేము అక్కడి నుంచి మా గ్రామానికి వచ్చేసి 150 కోళ్ళు తీసుకొచ్చుకున్నాము. అందులో ఒక్కొక్కరికి 10 కోళ్ళు తీసుకోవాలని చెప్పారు. కానీ నాకు ఇంక దాంట్లో ఆసక్తి ఎక్కువ ఉండడం వల్ల నేను ఒక 60 కోడి పిల్లలు తీసుకున్నాను. ఒక్కొక్క కోడి పిల్లకు చొప్పున 110 రూపాయలు పెట్టి తీసుకున్నాను. అవి తీసుకొని నేను నెల రోజులు అవుతుంది. అవి మనకు దాంట్లో లాభాలు ఏంటంటే మనకు అవి వాటి పెరిగిన తర్వాత కోడి గుడ్లు ఇస్తాయి. తర్వాత వాటిని అమ్ముకోవచ్చు. అవి తర్వాత పిల్లలను చేయడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు మాకు. దాంట్లో లాభాలు ఇంత ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మేము ఆ కోడి పిల్లలను తీసుకోవడం జరిగింది. ఈ ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా ఇలాంటి స్కీమ్లు మాకు పెట్టినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత. నార్సింగి మండలానికి చెందిన కళ్యాణి అనే మహిళ కోసం 10 లక్షల విలువైన మొబైల్ ఫిష్ వెహికల్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి కింద 4 లక్షల లోన్ రాగా మిగతా 6 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ మంజూరైంది. ఈ సంవత్సరంలో జిల్లాలో 100 కోట్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మహిళలకు మీ సేవా యూనిట్లు, అదేవిధంగా క్యాంటీన్స్, సో అదేవిధంగా మదర్ పోల్ట్రీ యూనిట్స్, మళ్ళా తర్వాత పోల్ట్రీ కంట్రీ చికెన్ వాటి అన్నిటి కూడా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 20 డిఫరెంట్ సెక్టర్స్లో కూడా మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్ని కలుపుకొని కూడా మహిళలకి పెట్టడం జరుగుతూ ఉంది. సుమారుగా 100 కోట్లు ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 100 కోట్లు కూడా మహిళలకు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి సో వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ను అమలు చేస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని ఆశిద్దాం. వరంగల్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. ఈ నెల 9 నుంచి 15 వరకు వారం రోజుల్లో 16,47,00,000 ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లో 2 కోట్ల ఆదాయం వస్తుండగా పండుగకు 14 కోట్లకు పైగా ఎక్కువ ఆదాయం వచ్చింది. 26,61 కిలోమీటర్ల మేర 26,42,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసులు వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 9 డిపోల పరిధిలో 927 ప్రత్యేక బస్సులు నడిపింది ఆర్టీసీ. మొత్తం ప్రయాణికుల్లో 16,30,000 మంది మహిళలు ఫ్రీ టికెట్తో ప్రయాణించారు. ఈ స్కీమ్తో ఆర్టీసీకి 7,60,00,000 ఆదాయం వచ్చింది. టికెట్లతో 8,86,00,000 ఆదాయం సమకూరింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకున్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చెప్పకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను నిలిపివేశారు. 6 నెలలుగా చెప్పకుండా డ్యూటీ డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. కొందరు విధులకు రాకుండా అనారోగ్యం పేరుతో జీతాలు తీసుకున్నట్టు కలెక్టర్ విచారణలో తేలింది.